ఇక తెలంగాణ పబ్లిక్ కోసానకని చెప్పి రాష్ట్ర సర్కారు ఒక సల్లని మాటనే చెప్పిందయ్యా. ఇక ఎప్పుడెప్పుడు అని చెప్పి కళ్ళల్లా ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నటువంటి గదేనుల్లా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్కారు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక అరువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క పేద ఫ్యామిలీకి అయితే ఆహార భద్రతను ఇంత బలోపేతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇక ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం అయితే గట్టిగానే చుట్టిందయ్యా. ఇక తెలంగాణలో కొత్తగా పీడీఎస్ గదేనుల్లా రేషన్ కార్డుల పంపిణీకి కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 15 అంటే మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నట్టు నీళ్ల పారుదల అట్లనే ఆహార ఇంకా పౌర సరఫరాల శాఖ మంత్రి సార్ ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గాసారు చెప్పిన మాట అయ్యా. ఇక ఈ ముచ్చట మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు విడుదల చేసిన ఒక ప్రకటనలో చెప్పిన మాట, కొత్త రేషన్ కార్డులను తెలంగాణ సర్కారు ఆగస్టు 15 ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేయబోతున్నదన్న మాట. ఈ అర్హులైన ప్రతి ఒక్క ఫ్యామిలీకి తెలంగాణలో రేషన్ కార్డు లేనోళ్లు ఉండొద్దు అనే తీరుగా ప్రభుత్వం పగడబంది ప్రణాళికతోని రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని, సంక్షేమ పథకాల లాభాలు ప్రతి ఒక్క ఫ్యామిలీ అందిపుచ్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోకపోతే తప్పున అప్లై చేసుకుంటారని కూడా చెప్తున్నారయ్యా. అంతనే కాకుండా రాష్ట్ర సర్కారు ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీ ప్రెస్టీజియస్ గా తీసుకున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఇక సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహణ చేస్తుండగా గదే టైంలల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో ఏకకాలంగా పంపిణీ కార్యక్రమాలను గదేనుల్లా ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాలను నిర్వహణ చేయబోతున్నారట. ప్రతి నియోజకవర్గంలో రెవెన్యూ డిజిటల్ అధికారి ఆర్డీఓ అంటాం కదా గా సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఒక కార్యక్రమానికైతే రూపాంతరం చేసి విజయవంతం చేయాలని ఆదేశాలు సుతం చేసిందయ్యా రాష్ట్ర సర్కారు. ఇక స్వాతంత్ర దినోత్సవం అధికారికంగా కార్యక్రమాలను మైండ్ లో పెట్టుకొని ఆగస్టు 15 మధ్యాహ్నం 2 గంటలకించి 4 గంటల వరకు ఈ రేషన్ కార్డుల పంపిణీ చేతపట్టాలని చెప్పి సర్కారు నిర్ణయం తీసుకున్నదని, లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారము, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆర్డర్లు సుతం చేసినామని చెప్పుకుంటూ వచ్చిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు. ఇక పేద ఫ్యామిలీలను మైండ్ లో పెట్టుకొని ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి ఫ్యామిలీకి చేరవేసుడే మా సర్కారు యొక్క లక్ష్యం, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన మాట. సర్కారు సంక్షేమ పాలనలల్లా ఇది ఇంకో కీలకమైన మైలురాయిగా నిలబడతాదని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతనే కాకుండా కొత్తగా అర్హులకు కూడా ఆహార భద్రతను విస్మరించుడే కాకుండా లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని, ఈ గొప్ప కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ కూడా బాలు పంచుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 1 కాదు 2 కాదు దగ్గర 1,05,00,000 మందికి కొత్త కార్డులను, లామినేటెడ్ రేషన్ కార్డులను అర్హులకు అందియబోతున్నట్టు సంగారెడ్డి జిల్లాలలో ముఖ్యమంత్రి సారు చేతుల మీదుగా మీటింగ్లలోనే ఈ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారట. ఇంకా అంతనే కాకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసి తెలంగాణ రాష్ట్ర సర్కారు చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ సపోర్ట్ చేయాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు అన్న మాటకైతే తెలంగాణ పబ్లిక్ మస్తు తారీఫ్ చేస్తున్నారయ్యా. ఎందుకనంటే రేషన్ కార్డు అని చెప్పి ఎన్ని తిప్పలు పడుతున్నారో, మంది ఎన్ని అప్లికేషన్లు ఇస్తున్నారో, ఎంతగానం తనకలాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అటువంటిది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చిందన్న ముచ్చట్లల్లా రేపు ఆగస్టు 15వ తారీఖున రేషన్ కార్డులు కొత్త పంపిణీ చేయబోతున్నారన్న మాటలలో మాత్రం తెలంగాణ పబ్లిక్ మాత్రం రాష్ట్ర సర్కారుకు శనార్థులు చెప్తున్నారయ్యా. కోటి వందనాలు చెప్పుకుంటా అబ్బా జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి సార్ అనుకుంటా కితాబుల మీద కితాబులు ఇస్తున్నారు. అన్నట్టు చెప్పుడు మర్చిపోయిన గతంలో పొన్నం ప్రభాకర్ సార్ కూడా ఒక మాట చెప్పబట్టే, ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు తప్పున అప్లై చేసుకోండి, మీరు అప్లై చేసుకున్న 48 గంటలలోనే మేము రేషన్ కార్డు ఇస్తామన్న మాట బరాబర్ డంకా బజాయించి మరి చెప్పిండు కదా. మరొకవేళ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరన్నా తప్పున అప్లై చేసుకోండి, అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మరి మీ ఫైలు ఎక్కడ దానికి ఆగింది, ఏడదానికి పోయింది, మీకు డెలివరీ దానికి వచ్చిందా, మీ పేరు ఆ రేషన్ కార్డులలో ఉన్నదా, పక్కాగా చిట్టా అంతా తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారి వాకప్ చేసుకుంటారు అయ్యా. ఏదేమైనా 10 మంది సంతోషంగా ఉంటే మనకు కావాల్సిన ఆనందం అంతకన్నా ఏమున్నదయ్యా. ఇక ఏ సర్కార్ వచ్చినా పోయినా కూడా మనకు శివరాకరికి కావాల్సింది పబ్లిక్ ఫాయిదా, గదే మనం కోరుకుంటాం మన రోజు మీడియాకించి. ఏదేమైనా ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్న మాట ఏదైతే బయటకు వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరు కితాబులు ఇస్తున్నారు, తారీఫులు చేస్తున్నారు, కాంగ్రెస్ సర్కారుకు జై జైలు కొడుతున్నారయ్యా. మన రుద్రోజు మీడియా ఛానల్ ను ఇంతకన్నా ఆదరణ చేస్తున్నా మీకు కోటి క్షణార్థులు చెప్తున్నాం అయ్యా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ షేర్ పక్కా చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపకంలో కంపల్సరీ పంచుకోండి అయ్యా.